కొట్టేశారండి. దులుపుకుంటూ బట్టలు సర్దుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ లోపల వాళ్ళు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. తీరా చూస్తే జేబులు చూసుకుంటే గోండాలు కదా, రౌడీలు కదా, ఎవరి దగ్గర డబ్బులు లేవు. పీకల దాకా మెక్కేశారు. ఆ కౌంటర్ దగ్గరకు వచ్చారు. వచ్చి తినేసాం కానీ మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకని? పాపం అభము శుభము ఎరుగనటువంటి ఆ క్రైస్తవుని పట్టుకుని కొట్టారు. కొట్టి ఏం చేశాడు రా మీ యేసు అని అంటే జవాబు కూడా చెప్పనివ్వకుండా కొట్టేశారుగా. అతడు జవాబు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏమిటి జవాబు? నోరు మూసుకుని పోయాడుగా. నోరు మూసుకుని పోలా. మీరు కొట్టినా తిట్టినా సరే మీ కడుపు నింపాలని చెప్పి మీరు తిన్న దానంతటికీ కూడా వెళ్ళ చెల్లించి బిల్లు కట్టి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఏం చేశాడు యేసు, ఏం చేశాడు యేసు అని లోకం ప్రశ్నిస్తుంది. ప్రశ్నించే ప్రతి ఒక్కరి కోసం యేసుక్రీస్తు శిలువలో వెళ్ళ చెల్లించి ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి. నువ్వు నేను చేసిన తప్పులకు, నువ్వు నేను చేసిన పాపాలకు శిక్షించబడాల్సింది మనం. ఆ శిక్ష మనం భరించలేమని, ఆ నరకంలో కాలిపోయి తగలడిపోయి యుగ యుగాలు ఏడుస్తూ ఉండలేమని ఆయన క్రయధనముగా తన ప్రాణాన్నే శిలువలో అప్పగించి మనందరికీ రావలసిన శిక్ష తన మీద వేసుకొని వెళ్ళ చెల్లించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు.